లేచిన ఉదయం అంటూ అద్భుతంగా 21 స్థానాలకు 21 స్థానాలు ఇచ్చారు. కూటమిలో సస్యశ్యామలంగా నడుస్తున్నదంటే అది ఎక్కడా కనిపించట్లేదు. మళ్ళీ ఏవో గుంతల రోడ్లో ప్రయాణం సాగుతున్నట్లుగా సాగుతున్నదట. మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారి టీమే మొత్తం అంతా ప్రభుత్వంలో ఉందని చెప్పి అసహనం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు పదే పదే స్ట్రాంగ్ వార్నింగ్లు ఇచ్చినా, హెచ్చరించినా ఎక్కడ కూడా గ్రౌండ్లో మార్పులు రావట్లేదు చాలా చోట్లని. దానికి ప్రత్యక్ష నిదర్శనమే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు చెప్పింది ఇందాక నేను ప్రస్తావించింది. మీరు ప్రభుత్వంలో ఉన్నారా, వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారా? వర్మ గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకి అలానే 99 వీక్షకులకి నా నమస్కారాలండి. అంటే ఇంత పెద్ద పొల్యూట్ అయిపోయిన సిస్టమ్ లో ఒకదాని తర్వాత ఒకటి మార్పులు చేసుకుంటా రావాల్సి వస్తుంది. కాబట్టి ఆ మార్పులు చేసే క్రమంలో ఎక్కడ 1-2 తప్పులు దొరుకుతూ ఉంటాయి. సో ఆ 1-2 జరిగిందే ఓవర్లుక్ లో జరిగిందే కొన్ని అంశాలు ఉన్నాయి. ఆ అంశాలు కూడా ఇలా స్టార్టింగ్ లోనే ఇందాక రవికిరణ్ గారు చాలా స్పష్టంగా చాలా చక్కగా చెప్పారు. ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఎప్పుడైతే ప్రభుత్వం స్టార్టింగ్ లోనే ఉంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం వెలుగు వస్తున్న పరిస్థితుల్లో వీటిలన్నింటినీ కూడా క్రమబద్ధీకరణ చేసుకుంటే ఖచ్చితంగా మేము ఏదైతే అనుకుంటున్నామో, ఏదైతే స్థాపించాలనుకున్నామో అది ఖచ్చితంగా కుటుంబ ప్రభుత్వం సాధించగలుగుతుందండి. అంటే ఇలాంటివన్నీ కూడా ముందే బయటపడడం అనేది మేల్కొనడానికి చాలా మంచి అవకాశం. ఇలాంటి రాకూడదని చెప్పని అన్నాం. ఎందుకంటే ఇంత పెద్ద వ్యవస్థలో, ఇంత పెద్ద కార్యనిర్వహణ, ఇంత వేల మంది, లక్షల మంది ఉద్యోగస్తుల్లో ప్రతి ఒక్కళ్ళు ప్రభుత్వం ఎంత పోరాటం చేస్తే ప్రభుత్వాన్ని మనం ఏర్పరిచాము, లేకపోతే ప్రజలు ఏ రకంగా ఉన్నారనేది అధికారులకు అవసరం లేదండి. అధికారులకు కావాల్సింది ఏంటంటే వాళ్ళకు పైన ఆ నిమిషం ఎవరు వచ్చారు, వాళ్ళు చెప్పిన పని మనం చేస్తున్నామా లేదా, మనకు దాంట్లో మనం ఎంతవరకు మన స్వాధ్యత ఉందా లేదా మనకి అనుకూలంగా జరుగుతుందా అనేది వరకే చూసుకుంటారు తప్పితే దీంట్లో ప్రజలు, పరిపాలన ఇవన్నీ కూడా అధికారులకు అవసరం లేదు. ఇక్కడ కేవలం అధికారులకు కావాల్సింది అదే కాబట్టి అదే చేస్తున్నారు. కానీ ఎదుటి వాళ్ళు కూటమి ప్రభుత్వంగా ఏర్పడిన మాకేంటంటే ప్రజా పరిపాలన, ఈ కష్టదార్యం మీరు ఇందాక అన్నారు గేమ్ చేంజర్ గా పవన్ కళ్యాణ్ గారు ఎలా చేయాల్సి వచ్చింది, ఎన్ని త్యాగాలు చేయాల్సి వచ్చింది, ఎన్ని మనం గమనించినట్టయితే ఇవన్నీ వాళ్ళకు అవసరం లేదు. కాబట్టి ఈ చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా ఖచ్చితంగా సరిచేస్తారు. సరిచేస్తే కుటుంబ ప్రభుత్వం ఏదైతే లక్ష్యంతో ఈ పొత్తు ఏర్పరిచి కుటుంబ ప్రభుత్వం ఏర్పరిచామో ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా మాత్రం పూర్తి స్థాయిగా ప్రయత్నిస్తూ ఉంటుంది. దాంట్లో కొన్ని ఇలాంటి అంశాలు వస్తూ ఉంటాయి, వాటిని కూడా సరి చేసుకుంటూ ఉంటాం. ఇలాంటి అంశాలు రావడం కూడా చాలా మంచి విషయంగా మేమైతే భావిస్తున్నాం. అంటే ఇదేదో మేము ప్రభుత్వంలో ఉన్నా కూడా ఇంకా అతను హవా జరగడం ఏంటి, ఇదేంటి అదేంటి అనుకోవడం కాదండి. అలాంటివి వస్తేనే ఇంకా మేము బలంగా పనిచేయడానికి, అవన్నీ సరిదిద్దడానికి అవకాశం ఉండే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గ్రౌండ్ స్థాయిలో ఏదైతే చెప్తున్నారో ఖచ్చితంగా వాటికి వెంటనే కూడా పరిష్కారం దొరుకుతా ఉంది. చాలా చక్కగా, చాలా కోఆర్డినేషన్ తో కుటుంబ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మీరు గమనించవచ్చు, ఎక్కడ చాలా మంది చిన్న అవకాశం దొరికితే పొలలు పెట్టడానికి, అసలు విచ్ఛిన్నం చేసేయడానికి, ఈ కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేసేయడానికి ఎంత బలమైన ప్రయత్నాలు చేస్తున్నారో మీకు తెలుసు, అంటే జరుగుతున్న అంశాలు బట్టి. కానీ ఎక్కడా కూడా అధినాయకులు ఇద్దరు కూడా అలానే పురంధేశ్వరి గారు ముగ్గురు ఎక్కడ వాళ్ళు ఒక్క స్టెప్ దాటి వాళ్ళు వెళ్ళట్లేదండి. ఏదైతే కోఆర్డినేషన్ తో కూటమి ఏర్పడిందో అదే కోఆర్డినేషన్ తో ఈ ప్రభుత్వం ఏర్పడిందో ఇప్పుడు కూడా అదే కోఆర్డినేషన్ తో పనిచేస్తా ఉన్నారు. ఇదంతా కూడా కేవలం ప్రజా సంక్షేమం కోసం మాత్రమే. దీంట్లో వ్యవస్థలు ఇప్పటికిప్పుడు మార్చేయాలి అంటే పూర్తి స్థాయిగా ఈ 6 నెలలకే సాధ్యం కాని పరిస్థితి కొంతవరకు, కానీ మెరుగుపడుతున్నాం. ఈ రోజు ఒక సమస్యల్ని మనం ఆపలేం. నేను ఒక్కటే చెప్తానండి, గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యలు ఆపడానికి టైం పట్టింది, కానీ ఆ సమస్యల మీద స్పందించే పరిస్థితి వచ్చింది ఈ గవర్నమెంట్ లో. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ స్పందన అనేది చాలా త్వరగా ఉంటుంది. అక్కడ పరిష్కారానికి మేము చాలా తత్వరగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. గత కొన్ని రోజులుగా ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఏదో బాస్ ఈజ్ బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున మీరు నినాదాలు చేస్తుంటారు కదా, ఇప్పుడు ఆ పరిస్థితుల్లోనే జగన్ ఈజ్ బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ జరుగుతుంది. ఆయన విదేశాల నుంచి వస్తున్నారట, ఏపీకి వచ్చిన వెంటనే మీకు చుక్కలు చూపించిపోతున్నారట. ఆయన డైరెక్ట్గా జనాల్లోకి వెళ్తారట, పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారట, మీ తప్పులన్నీ ఎండగడతారట. కాదు వర్మ గారు, ఆకాశంలో ఎన్ని అంటే ఇప్పుడు ఖాళీగా ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, పాప ఆయనకి పని కూడా లేదు, పోరాటాలు చేయడానికి అవకాశం లేదు. కుటుంబ ప్రభుత్వం చాలా కోఆర్డినేషన్ తో పనిచేస్తుంది కాబట్టి రాత్రిపూట కూర్చొని బయట ఆయన కట్టుకున్న ప్యాలెస్లో చాలా చక్కగా కనిపిస్తాయి కాబట్టి ఆకాశంలో చుక్కలు లెక్క పెట్టుకుంటా ఉంటారేమో. సో దానికే చుక్కలు చూపిస్తామని చెప్పి అన్నట్టుగా వీళ్ళు వైలేషన్స్ ఇస్తున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఉన్నది ఆ ఎలివేషన్స్ అవి బాగుంటాయి కాబట్టి అలాంటి చుక్కలు ఏమన్నా మాకు చూపిద్దాం అనుకున్నారు, కానీ పాప ఆయన లెక్కేసుకునే పరిస్థితి ఉంటున్నది. ఏమి మార్పే ఉండదు. ఆయన వెళ్ళినప్పుడు ఎలా ఉంది, వచ్చినప్పుడు ఆయన నష్టపోయారు కొంతమంది నాయకుల్ని. ఏది చాలా ముఖ్య నాయకులు అసలు ఆయన